Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 104 verse 1. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వచనము 104వ కీర్తన మొదటి వచనం. Psalm 104, it is very probable that this psalm was penned by the same hand and at the same time as the former psalm was. దీనికంటే ముందుగా ఏ కీర్తన అయితే ఉందో అదే సమయంలో అదే సందర్భంలో ఆ కీర్తనకారుడే ఇది రాసినాడు అని చెప్పవచ్చు. And many great things the psalmist here gives, God the glory of. దేవునికి కీర్తనకారుడు ఇక్కడ ఎన్నో విషయాలలో మహిమ పరుస్తూ ఉన్నాడు. If you see the first 4 verses, మొదటి 4 వచనాలు కనుక మీరు చూస్తే, the splendor of his majesty in the upper world. మహాత్మ్యము మేఘములను పైనున్న లోకములో ఆయన చూపిస్తున్న మహాత్మ్యము. Secondly, రెండవది verses 5 to 9, 5 నుంచి 9 వరకు the creation of the sea and the dry land. సముద్రము ఆరిన భూమి యొక్క సృష్టి. And thirdly, మూడవది if you read from verses 10 to 18, 10 నుంచి 18 వరకు చూస్తే, also 27 and 28, 27, 28 కూడా the psalmist is giving glory to God for one more thing. దేవుడు కీర్తనకారుడు దేవునికి మరొక కారణంకై మహిమపరుస్తున్నాడు. What is that? ఏంటిది? The provision he makes for the maintenance of all the creatures according to their nature. ఈ సృష్టిలో ఉన్న ఈ సృష్టిని అంతా కూడా దానిని చూసుకోవడానికి ఎటువంటి ఏర్పాటు, అంటే వేటికి ఏ రకము కావాలో ఆ ఏర్పాటును బట్టి. Fourthly, నాలుగవది verses 19 to 24, 19 నుంచి 24 వరకు he is praising God for the regular course of sun and moon. ఆ సూర్యుడు చంద్రుడు వారు నిర్వహిస్తున్న వారి బాధ్యతలను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. And verses 25, 26, fifthly, 25, 26 ఇవి ఐదోది. the furniture of the sea, what is there in the sea. ఆ మహాసముద్రం యొక్క విశాలమైన స్థితి, దాంట్లో ఏమేమి ఉందో దానిని And బట్టి. sixthly, ఆరవది, if you read from verses 29 to 32, 29 నుంచి 32 వరకు చూస్తే, and he is giving glory to God for God's sovereign power over all the creatures. సృజింపబడిన సృష్టి అంతటి మీద దేవుని యొక్క సార్వభౌమైన అధికారం ఎలాగుందో దాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నాడు. And seventhly, ఏడవదిగా from verses 33 to 35, 33 నుంచి 35 వరకు he concludes with a pleasant and firm resolutions to continue praising God. Yes, I will praise God continually, which we should heartily join in singing. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను కీర్తించెదను అని ఏదైతే చెప్తున్నాడో ఆయన ఒక చక్కని నిర్ణయం తీసుకొని ఆ విధంగానే నేను కీర్తిస్తూ ఉంటానని కొనసాగిస్తానని చెప్తున్నాడు. మనము కూడా అటువంటి నిర్ణయం తీసుకోవాలి. We have made almost 7 parts this psalm. అంటే ఈ కీర్తన అంతా కూడా మనం 7 భాగాలు చేసినాం. So coming to the whole book of Psalms, ఇప్పుడు ఈ కీర్తన గ్రంథం అంతా చూస్తే, the book of Psalms is a collection of hymns and prayers, many of which were traditionally ascribed to King David. కీర్తన గ్రంథం అంతా కూడా అవి కీర్తనలు అలాగే ప్రార్థనలు చూస్తున్నాం. దీంట్లో రాయబడినవి అనేకమైనవి దావీదు రాసినాడని చెప్తారు. Psalm 104 is a song of praise and thanksgiving for God's creation. 104వ కీర్తన దేవుని యొక్క సృష్టి కొరకై పాడిన స్తుతి కీర్తన, లేకపోతే స్తుతి కీర్తన. Not only God's creation and sustenance of the world also. దేవుడు సృష్టించిన రీతే కాదు, కానీ దేవుడు ఎలాగా ఆ సృష్టిని పోషిస్తున్నాడో దానికై. And Psalm 104 verse 1, 104వ కీర్తన మొదటి వచనం, it is a declaration of worship and reverence towards the Lord, acknowledging his greatness. దేవుని యొక్క గొప్పతనాన్ని ఒప్పుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనని స్తుతించడం ఇక్కడ చూస్తున్నాం. The verse begins with the psalmist addressing his own soul. ఈ కీర్తనకారుడు తన సొంత ప్రాణాన్ని సంబోధిస్తూ ఇక్కడ ఆరంభించడం చూస్తున్నాం. And he is instructing his own soul to praise the Lord. తన సొంత ప్రాణాన్ని యెహోవాని సన్నుతించమని చెప్తూ ఉన్నాడు. So this reflects the deeply personal and intimate nature of the relationship between the psalmist and his God. కీర్తనకారుడు తన దేవునితోటి ఎటువంటి సన్నిహితమైన సంబంధం కలిగి ఉంటున్నాడో ఆ విషయాన్ని ఇక్కడ ఇది బయలుపరుస్తుంది. So it is a call to worship that comes from the depths of his soul.
తన ఆ హృదయాంతరంగంలో నుంచి వస్తున్న ఆరాధన అది ఆయనకి సమర్పించడానికి చెప్తున్న సంగతి. It is a call for heartfelt acknowledgement of God's worthiness to be praised. దేవుడు స్తుతించడానికి యోగ్యుడు అన్న దానికి చెప్పడానికి, అది కూడా హృదయాంతరంగంలో నుంచి స్తుతించడానికి ఇవ్వబడుతున్న పిలుపుగా చూస్తున్నాం. Later when we see in the psalm, తర్వాత మనం ఈ కీర్తనలో చూస్తే the psalmist then specifically addresses the Lord, referring to him as my God. కీర్తనకారుడు దేవుణ్ణి నా దేవా అని సంబోధిస్తూ చూస్తున్నాం. Expressing a sense of personal devotion and familiarity. అంటే దేవునితోటి వ్యక్తిగతమైన భక్తి లేకపోతే దేవుని యొక్క ఎరుక గురించి మనం చూస్తున్నాం. When we see carefully, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే this personal relationship with God is the central theme throughout the book of Psalms. దేవునితోటి ఉన్న ఈ వ్యక్తిగతమైన సంబంధమే కీర్తన గ్రంథం అంతట్లో కూడా ఒక మూలాంశంగా చూస్తాం. Many places that personal pronoun na is used. నా దేవా నా అన్న ఆ పదము ఈ కీర్తనల గ్రంథంలో చాలా సార్లు వాడబడింది. If I am right, just I am remembering, if you read Psalm 23, నేను ఇప్పుడే గుర్తు చేసుకుంటున్నాను. 23వ కీర్తన మనము చూస్తే, a very well known psalm, the Lord is my shepherd, I shall not want, and so on. అది అందరికి బాగా పరిచయమైన కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్న కీర్తన. In those 6 verses of that Psalm 23, ఆ 23వ కీర్తనలో ఉన్న 6 వచనాలలో 17 times the personal pronoun me, my, mine will come. 17 సార్లు ఈ వ్యక్తిగతంగా సంబోధించుకునే పదం లేకపోతే నా, నేను, నాది, నా అన్న పదం చూస్తున్నాం. So that's what I am telling. అదే చెప్తున్నాను నేను. This personal relationship with God is the central theme throughout the book of Psalms. దేవునితో ఉన్న ఈ వ్యక్తిగతమైన సంబంధమే ఆ మూలాంశముగా ఈ కీర్తనల గ్రంథంలో అంతా చూస్తాం. And that relation serves us as a reminder to every believer of the closeness and accessibility of God to those who seek Him. ఆ వ్యక్తిగతమైన ఆ సంబంధం గురించి ఏదైతే చూస్తున్నామో, ప్రతి విశ్వాసి కూడా ఎవరైతే దేవుని వెతుకుతూ ఉంటాడో ఆ దేవునికి తనకి ఉన్న ఆ సంబంధం గురించి చెప్తుంది. The psalmist further emphasizes the greatness of God, stating that He is very great. ఈ కీర్తనలో కీర్తనకారుడు ఇంకా దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అక్కడ ఏం చెప్తున్నాడని చూస్తున్నాము అంటే, దేవుడు గొప్పవాడు. This is the recognition of God's incomparable nature, His infinite power. దేవుని ఈ అనంతమైన శక్తి లేకపోతే ఎవరితోటి పోల్చలేనంత జ్ఞానం ఏదైతే ఉందో దానిని అంగీకరిస్తూ ఒప్పుకుంటున్నట్టుగా This is the చూస్తున్నాం. recognition of His supremacy over all things. అన్నిటి మీద ఆయన ఆధిపత్యం గురించి ఒప్పుకోవడం. And it reflects the awe and reverence that the psalmist feels towards God. దేవుని పట్ల ఈ కీర్తనకారు ఎటువంటి భయము, భక్తి, ఆశ్చర్యము కలిగి ఉంటున్నాడో అది ఇక్కడ బయలుపరుస్తుంది. And it serves as a reminder to readers also of the magnitude of God as they serve. దేవుణ్ణి ఎప్పుడైతే సేవిస్తూ ఉన్నామో ఈ కీర్తన చదువుతున్న వ్యక్తి కూడా ఆ దేవుని సేవించే విషయంలో ఎటువంటి స్థాయిలో సేవించాలన్న విషయాన్ని కూడా In గమనిస్తున్నాం. verse 1 it is written, మొదటి వచనంలో రాయబడింది, God being clothed with splendor and majesty. Last line. నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. It further reinforces the psalmist exaltation of God. ఇది కీర్తనకారుడు దేవుని ఎలాగ మహిమపరుస్తున్నాడో దాన్ని నొక్కి చెప్తూ ఉంది. This imagery paints a picture of God adorned in royalty, radiating with magnificence and grandeur. దేవుడు ఎంతో మహాత్మ్యములో రాజవస్త్రములతోటి అలంకరించబడి అంటి మహాత్మ్యములో ఉన్న ఒక చిత్రాన్ని కనపరుస్తుంది. And it evokes a sense of divine beauty and regality that is befitting of the creator of the universe. ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తకు ఎటువంటి ఆభరణలు ఉండాలో లేకపోతే ఎటువంటి మహాత్మ్యము కనిపించాలో ఆ విషయాలను వివరిస్తున్న సంగతి ఇక్కడ చూస్తూ So ఉన్నాం. the themes of praise, greatness and majesty found in Psalm 104 104వ కీర్తనలో మనము స్తుతించాలి, ఆయన గొప్పతనము, ఆయన మహాత్మ్యము అన్నది ఏదైతే చూస్తున్నామో, especially in verse 1, ప్రత్యేకంగా మొదటి వచనంలో they are reflective of the broader themes present throughout the book of Psalms. కీర్తన గ్రంథంలో అంతా కూడా ఏ అంశాలైతే అక్కడ చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా దీనికే ఛాయగా చూస్తూ ఉన్నాం. The Psalms serve as a testament to the significance of worship.
ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనదో దాని ప్రాముఖ్యత ఏంటో అన్నది ఈ కీర్తనలలో దాని యొక్క వివరణ మనకు కనిపిస్తూ Yeah, ఉంటుంది. praise plays a very important role in the life of a believer. ఒక విశ్వాస జీవితంలో స్తుతి చాలా ప్రాముఖ్యమైన స్థానం And తీసుకుంటుంది. also we have to celebrate the sovereignty and the glory of God. అంతేకాకుండా దేవుని మహిమనేమి తన సార్వభౌమత్వాన్ని కూడా మనము కూడా అనుభవించి ఆనందించేవారుగా ఉండాలి. And also in its larger context, Psalm 104 is a hymn of creation. ఈ 104వ కీర్తన ఇంకా మనం ఎక్కువగా దాన్ని అర్థం చేసుకోవడానికి చూస్తే ఇది సృష్టినే ప్రశంసిస్తూ పాడిన కీర్తన. Yeah, extolling God's role as the sustainer and provider of the natural world. ఈ మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతిని అంతా కూడా దేవుడే దాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు, దాన్ని ఉనికిలో ఉంచుతున్నాడు అని ఒప్పుకోవడం. Throughout this psalm, the psalmist marvels at the intricacy and beauty of God's creation. ఈ కీర్తన అంతా కూడా చూస్తే దేవుడు ఈ మహా సృష్టిని ఎలాగ సృష్టించినాడో, ఎంత అద్భుతంగా సృష్టించినాడో అని స్తుతించడం చూస్తున్నాం. He is talking about the celestial events and even up to the earth and its inhabitants. ఆకాశ మండలంలో ఉన్న విషయాలన్నింటిని గురించి, అలాగే భూమి లోపల ఉన్న విషయాలు, ఈ అద్భుతాల గురించి మాట్లాడుతున్నాడు. So Psalm 104 verse 1 serves as the opening declaration of praise. అందుకనే 104వ కీర్తన మొదటి వచనము స్తుతించడానికి మనం ఎలాగ ఆరంభించాలో ఆ ఆరంభపు మాటలుగా Yeah, it చూస్తున్నాం. is setting the tone for the rest of the psalms, exaltation of God's creative power and sovereignty. దేవుని యొక్క సార్వభౌమత్వము, ఆయన సృష్టించగలిగే శక్తిమంతుడు అన్న విషయాన్ని ఇంకా పొగడి కీర్తించడానికి ఇక్కడ మనం ఆరంభం చూస్తూ And ఉన్నాం. what a wonderful symbolism in verse 1 regarding his cloths. తన ధరించనై ఉన్న విషయాల గురించి ఎంత చక్కగా ఇక్కడ పోల్చి చెప్పబడుతుందో In చూడండి. verse 1, the imagery of God being clothed with splendor and majesty. చూడండి, మొదటి వచనంలో మహాత్మ్యముతో ప్రభావంతోటి దేవుడు ధరించుకొని ఉంటాడు అన్న ఆ చిత్రం ఒకసారి ఊహిస్తే, The visual representation of God's glory conveys a sense of awe and wonder at his divine attributes. దేవుడు యొక్క మహాత్మ్యము మనము ఊహించుకునేటానికి ఒక చిత్రంలో మనకి ప్రదర్శించబడినప్పుడు దేవుడిని చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతుంది అన్న విషయం తెలుస్తుంది. Yeah, it serves as a reminder to believers of the magnificence and grandeur of God they worship, as well as an invitation to join in praising him for his greatness. ఒక విశ్వాసి దేవుని యొక్క మహాత్మ్యాన్ని బట్టి ఆయన ఎట్లాగా ఆరాధిస్తూ ఉంటాడో ఆ విషయాలు గుర్తు చేయబడుతూ ఉంటున్నాయి. In conclusion, చివర్లో in Psalm 104 verse 1, 104వ కీర్తన మొదటి వచనంలో it is a powerful declaration of praise and adoration towards the Lord, దేవునిని పొగడి ఆయనని స్తుతించడానికి ఇక్కడ గొప్ప మాటలు చూస్తున్నాం. acknowledging his greatness and power, ఆయన గొప్పతనాన్ని, ఆయన శక్తిని ఒప్పుకుంటూ, oh his splendor and majesty. ఆయన మహాత్మ్యము గొప్పతనాన్ని. So this verse encapsulates the themes of worship and divine sovereignty. ఈ వాక్యము, ఈ వచనము దేవుని యొక్క సార్వభౌమత్వము, ఆయన యొక్క శక్తిని కలిపి చూపిస్తున్నాయి. And the marvel of God's creation that are pervasive throughout the book of Psalms. ఈ కీర్తన గ్రంథం అంతా కూడా చూస్తే ఈ సృష్టికర్త అయిన దేవుడు ఎంత అద్భుతమైన సృష్టిని సృష్టించినాడో అన్న ఆ ఆశ్చర్యాన్ని చూస్తూ Oh, ఉన్నాం. he invites all of us also to join that wonderful praise and worship. ఇటువంటి చక్కని స్తుతి ఆరాధన మనం అందరము కూడా చెయ్యాలి అని ఆహ్వానం చూస్తున్నాం. One more thought I want to tell and close, which is not at all related to this present. అంటే ఇక్కడ చదువుకున్న ఈ భాగానికి చెందినది కాకపోయినా ఒక తలంపు నేను మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. In Genesis chapter 3, ఆదికాండము 3వ అధ్యాయంలో see when Adam and Eve disobeyed God, ఆదాము హవ్వ ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపినారో, when the Lord visited the Garden of Eden, దేవుడు ఏదైనా వనమును దర్శించినప్పుడు, Adam, where art thou? He said in 3:9. ఆయన 3వ అధ్యాయం 9వ వచనంలో ఆదామా నువ్వు ఎక్కడా అని అడిగినాడు. And immediately Adam is answering, వెంటనే ఆదాము చెప్తున్న జవాబు, oh, I am afraid. నేను When భయపడుతున్నాను. I heard your voice, I am afraid. నీ స్వరము విని నేను భయపడి I am hiding behind the tree నేను ఈ చెట్టు వెనకాల దాగి ఉన్నాను. because I am naked, he says. నేను దిగంబరినై ఉన్నాను కాబట్టి అని అన్నాడు. What is the meaning of naked? ఆ దిగంబరత్వం అంటే దాని అర్థం ఏంటి I lost my clothes. అంటే నా వస్త్రాలన్నీ కోల్పోయినాను, So today, పోగొట్టుకున్నా. నేను పోగొట్టుకున్నాను. I am not having clothes now, I am naked. అంటే నేను వస్త్రాలు నేను వేసుకోవడానికి లేవు, నేను దిగంబరంగా ఉన్నాను. And that gives us a question. ఇప్పుడు ఒక ప్రశ్న. What is that? ఏంటా ప్రశ్న? Before disobeying the word of God, was Adam having any garments? దేవునికి అవిధేయత చూపించక ముందు ఆదాము ఏమైనా వస్త్రాలు ధరించి ఉన్నాడా? Today he is telling I am naked.
ఈరోజు నేను దిగంబరిగా ఉన్నానని What చెప్తున్నాడు. does it mean? దాని అర్థం I ఏంటి? lost my clothes. నా నా వస్త్రాలు పోగొట్టుకున్నాను. Was he having any clothes? అంటే ముందు వస్త్రాలు ఉన్నాయా? Yes. అవును. Then if the clothes were there, what are those clothes? అవును. ఒకవేళ వస్త్రాలు ఉన్నాయి అంటే ఆ వస్త్రాలు ఏంటి? Very clearly we know God created Adam and Eve in his own image, his own likeness. మన స్పష్టంగా తెలుసు, ఆదాము అవ్వని దేవుడు తన స్వంత స్వరూపంలో సృష్టించినాడు. In other words, ఇంకో మాటలో God covered them also with the same garments he is wearing. దాని అర్థం ఏంటి అంటే ఆదాము అవ్వని దేవుడు ఆయన ధరించి ఉన్న వస్త్రములతోటే వారిని కప్పి ఉన్నాడు. Now the question comes, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే what are the garments of God? దేవుడు వేసుకున్న వస్త్రాలు ఏంటి? With what garments he covered Adam and Eve? ఏ వస్త్రాలతోటి ఆదాము అవ్వను కప్పినాడు? Which garments Adam lost when he committed sin? ఎప్పుడైతే పాపం చేసినాడో ఆదాము ఏ వస్త్రాలను పోగొట్టుకున్నాడు? So Psalm 104 verse 1 gives the clarification. 104వ కీర్తన మొదటి వచనము దానికి స్పష్టతనిస్తుంది. What are the cloths of God? దేవుడు ధరించిన వస్త్రాలు ఏంటి? You have clothed yourself with magnificence and splendor. మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. What does it mean? దాని అర్థం ఏంటి? The cloths of God were magnificence and splendor and majesty. దేవుడు ధరించిన వస్త్రాలు అవి ఆయన మహాత్మ్యము ప్రభావము. When God created Adam and Eve, the same garments he has given. ఆదాము అవ్వను దేవుడు సృష్టించినప్పుడు అవే వస్త్రాలు వారు కూడా తొలగించినాడు. God covered Adam and Eve with magnificence and splendor of God. దేవుని యొక్క మహాత్మ్యము ప్రభావము చేతనే ఆదాము అవ్వకు కూడా ఆయన తొలగించినారు. They were covered with the glory of God. దేవుని యొక్క మహిమతోటి వారు కప్పబడి They were ఉన్నారు. looking like God. వారు దేవుని వలె కనబడుతూ ఉన్నారు. Whenever any animal saw Adam and Eve, ఆదాము అవ్వని ఏ జంతువైనా చూసినప్పుడు they are seeing God in them. వారిలో దేవుణ్ణే చూస్తున్నారు. That's why they feared as they feared God. అందుకనే దేవునికి భయపడినట్టుగానే వాళ్ళని చూసుకుని The భయపడుతున్నారు. day when they committed sin, ఎప్పుడైతే పాపం చేసినారో undoubtedly Adam became naked, and what he said, his statement was right. అనుమానం లేదు, వెంటనే ఆదాము అక్కడ దిగంబరి అయిపోయినాడు. ఆయన చెప్పిన మాట సరి అయినదే. What does it mean? దాని అర్థం He ఏంటి? lost those garments. ఆ వస్త్రాలు పోగొట్టుకున్నాడు. What are those garments? ఆ వస్త్రాలు ఏంటి? The glory of God. దేవుని మహిమ. The day when man committed sin, man lost the glory of God. ఏ రోజైతే దేవునికి మనుషుడు దేవునికి అవిధేయత చూపించినాడో ఆ వస్త్రాలు ఆయన పోగొట్టుకున్నాడు. He lost the glory of God. దేవుని మహిమను పోగొట్టుకున్నాడు. That's why knowingly or unknowingly we will shout the verse when we go for open air preaching. అందుకనే తెలిసినా తెలియకపోయినా మనము బహిరంగ సువార్తకు వెళ్ళినప్పుడు ఒక వచనాన్ని బిగ్గరగా చెప్తూ ఉంటాం. Romans 3:23. రోమా 3:23. We have committed sin and lost the glory of God. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు, We lost పోగొట్టుకున్నారు. అది పోగొట్టుకున్నాం. What a beautiful, coordination. ఎంత చక్కని సంబంధం ఉందో Sometimes చూస్తున్నాం. not knowing all these things, we will simply pronounce the words. కొన్నిసార్లు ఇవన్నీ తెలియకుండానే ఆ వచనాన్ని ఏదో ప్రకటించేస్తూ Yeah, ఉంటాం. that is truth only. అది సత్యమే. The verse is true, but we are not having complete understanding. ఆ వచనము సత్యమే గాని దాని యొక్క పూర్తి గ్రహింపు మనకు ఉండదు. That's why Adam is telling, I am naked. అందుకనే ఆదాము చెప్తున్నాడు, నేను ఇక్కడ దిగంబరినై ఉన్నాను. Oh, to give those cloths again, దేవుడు ఆ వస్త్రాలు తిరిగి ఆయనకి ధరింపజేయడానికి he shed his precious blood. తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించినాడు. We are bound to praise the Lord. మనము దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, O Lord, yes, David is telling to his own soul, bless the Lord, O my soul. We are also telling the same. ఓ ప్రభువా, దావీదు తన సొంత ప్రాణముతోటి యెహోవాను సన్నతించమని ఎలాగైతే చెప్తూ ఉన్నాడో మేము కూడా అలాగే చెప్తూ ఉన్నాం. Help us to, O Lord, bless thy name all the days of our life. మీ నామాన్ని మేము సన్నతించడానికి స్తుతించడానికి మా జీవితకాలం అంతా అలా చేయడానికి సహాయం In చేయండి. eternity we are going to worship thee forever and ever. నిత్యత్వంలో మిమ్మల్ని సదాకాలము మేము ఆరాధించేవారిగా ఉంటున్నాం. Help us to practice the same in this world also. ఈ లోకంలో కూడా అదే మేము అభ్యసించడానికి మీరు సహాయం Then చేయండి. we can experience heaven upon this earth. అప్పుడు ఈ భూమి మీదే మేము పరలోకమును అనుభవించగలం. Speak to us. మాతో మాట్లాడండి. Make us true worshippers. నిజమైన ఆరాధకులుగా మమ్మల్ని చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.